అది మనం తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ బాబా గుడికి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, నన్ను కాపాడు బాబా నన్ను, నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అంటున్నాడు. కరెక్ట్, ఈ సమస్యలో నిన్నాడు బాబా. నువ్వు అక్కడికి వెళ్ళావు, నీ సమస్యలు నిన్నాడు. కానీ బాబా కోరింది ఏంటి, కొబ్బరికాయలు ఇవ్వమన్నా, నీకు పూలు ఇవ్వమన్నా, లేకపోతే నువ్వు దక్షిణ ఇవ్వమన్నా, ఇవేమి కోరలేదు. అంటే అది ఇస్తాం కదా మనం, ఉండి లేసుడు అది ఇది, అవేం కోరలేడు బాబా. అక్కడ నువ్వు చెప్పిన బాధకు పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది, ధ్యాన మందిరంలో దొరుకుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ బాబాను దర్శనం చేసుకోవచ్చు. విగ్రహంలో బాబా లేడు, మనలోనే ఉంటాడు. అంటే విగ్రహం ఒక స్ఫూర్తి, అంటే నువ్వు ఉన్నావు అన్న నమ్మకంతో మనం అక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఈ ధ్యాన మందిరంలో కూర్చున్నప్పుడు మనం వేళ్ళల్లో వేలు పెట్టుకొని కూర్చున్నప్పుడు మనలోకి మనం వెళ్తాం, అంటే మన లోపలికి వెళ్తాం. మన శ్వాసతో ప్రయాణం చేసినప్పుడు ఆత్మే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు బాబా. అంటే నన్ను తెలుసుకోవడానికి మార్గం ఇది, ధ్యాన మాత్రమే మార్గం. ఇందులో కలిసి నువ్వు కూర్చున్నప్పుడు నేనేంటో నీకు తెలుస్తుంది, నీ సమస్యకు సమాధానం చెప్తాడు, సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అది ఇలా తెలుసుకోవాల్సిన అర్థం. కానీ ఏంటంటే అక్కడ కోడు అందులో వినోదాన్ని లేసుడు, అక్కడ కోడు తీర్థ ప్రసాదం తీసుకుంటూ ఇక్కడ ఖర్చుడు కాసేపు కూర్చుండు ముచ్చట పెట్టుకుని వేరుడు, ఇది జరుగుతుంది ఇక్కడ. అసలు విషయం తెలియాలంటే ఇట్లా ఉంటుంది. మనము అడగగానే అంటే మనకు సమాధానం ఇస్తానికి బాగా సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం వింటలేము. దాన్ని పట్టుకుంటే కదా మనకు పరిష్కారం దొరుకుతుంది. పట్టుకుంటే ఎట్లా దొరుకుతుంది? మనం ఇక్కడ ధ్యాన మందిరం, అవును అది ఒక్కటి ఆలోచిస్తారు, అదే ఎక్కడ లేదు మరి ధ్యాన మందిరం ఇక్కడ ఎందుకు ఉంది? కరెక్టే కదా, మనకు 21 రోజులు కూర్చొని చూద్దాం, ఒక 40 ఇట్లా మనం అనుకొని చూస్తే మనకు తేడా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఖచ్చితంగా వారం రోజులకు ఎన్నో టెస్టులు చేస్తున్నారు. వారం రోజులకు రమ్మంటే మళ్ళీ వారం వెళ్తామా లేదా? మళ్ళీ వారం రమ్మంటే కరెక్ట్గా వెళ్తాం. మరి పైసలు దండగా వేసుకుంటేందుకేమో పరగంటను ఇక్కడ రూపాయి ఖర్చు లేదు అంటే మనం ఎందుకు కూర్చొని చూడాలి. మన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో మనమే కూర్చొని. అంటే ఇక్కడికి వస్తే ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. వీలున్నప్పుడు ఇంటికాడ కూడా చేసుకోవాలి. మనం పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకుంటే మనకు బాగుంటుంది. చేసుకుని మనం ప్రయత్నం చేస్తేనే కదా మనకు దానికి మన ప్రయోజనం లేదో కనిపిస్తుంది. కదా చూడండి, మీకు వారం మీకే తేడా కనిపిస్తుంది.